నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం నేను నీలిమ ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ రిపోర్ట్ చూద్దాం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే యంత్రాంగంలో ప్రక్షాళన మొదలైంది నిబంధనలు మర్చిపోయి గీత దాటి మరీ వైసీపీతో అంటకాగిన అధికారులకు తగిన సంకేతాలు వెళ్తున్నాయి ఇక ఈ నెలాఖరుతో పదవి విరమణ చేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సేవలకు దాదాపుగా సెలవు పలికినట్లయింది ఆంధ్రజ్యోతి ముందే చెప్పినట్లుగానే ఆయన సెలవుపై వెళ్లిపోయారు ఇక కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ లేదా విజయానంద్ను నియమించే అవకాశం కనిపిస్తోంది నేడు దీనిపై స్పష్టత రానుంది ఇక సీఎంఓలోకి కొత్త అధికారులను తీసుకునే ప్రక్రియ కూడా మొదలైంది ఇతర శాఖల నుంచి కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటైజేషన్ వచ్చి వైసీపీ సర్కార్ హయాంలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని అక్రమాలకు సహకరించిన పలువురు అధికారులు మెల్లగా మాతృశాఖలకు వెళ్లిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు కానీ తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి కాస్త ఆగండి అంటూ వారిని రిలీవ్ చేయకుండా ఆపివేశారు వైసీపీ ఖాకీలుగా పేరు తెచ్చుకొని విపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్లు సిఐడి చీఫ్ సంజయ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు తీసేసిన సిట్ అధిపతి కొల్లి రఘురాం రెడ్డికి చంద్రబాబు నివాసంలోకి ప్రవేశం లభించలేదు ఇక పునరావాసంలో భాగంగా సలహాదారుల అవతారం ఎత్తిన వారికి ఉద్వాసన మొదలైంది ఇప్పటికే రాజీనామాలు ఇచ్చిన వారితో పాటు ఇవ్వని వారిని కలిపి మొత్తం 40 మంది సలహాదారుల శకాన్ని ముగిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి మంత్రుల పేషీలోని సిబ్బందిని వారి మాతృశాఖలకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ఆర్థిక శాఖలో అన్ని నిబంధనలు తోసిరాజని అస్మదీయులకే బిల్లులు చెల్లించారు అంటూ బిల్డర్స్ అసోసియేషన్ గవర్నర్కు ఫిర్యాదు చేసింది ఆర్థిక శాఖలో 5 ఏళ్లు చక్రం తిప్పిన సత్యనారాయణ నిర్వాకంపై వివరణ జరిగే అవకాశం ఉంది కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరనుంది నరేంద్ర మోదీ ఈ నెల 9వ తేదీన మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక ఆయనతో పాటు ఎన్డీఏలోని వివిధ భాగస్వామ్య పక్షాలకు చెందిన కొందరు నేతలు మంత్రులుగా ప్రమాణం చేస్తారు లోక్సభలో విశ్వాస పరీక్ష నెగ్గాక కేబినెట్ విస్తరణ జరుగుతుంది అని ఆ సందర్భంగా ఇంకొందరికి మంత్రి పదవులు ఇస్తారని తెలుస్తోంది కేబినెట్లో టీడీపీ చేరుతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తెలియజేశారు అయితే బెర్తులు శాఖలపై ఇంకా పై స్థాయిలో చర్చలేవి జరగలేదని టీడీపీ వర్గాలు తెలిపాయి ఇవాళ ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగనుంది ఈ సందర్భంగా వారు మోదీని తమ కూటమి పార్లమెంటు నేతగా ఎన్నుకుంటారు ఆ తర్వాత ఎన్డీఏ అగ్ర నేతలు ఎంపీలంతా కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా అభ్యర్థిస్తారు ఆమె పిలుపు అందగానే ఆదివారం సాయంత్రం మోదీ కొందరు కేబినెట్ మంత్రులు ప్రమాణం చేస్తారు ఇక ఇప్పటికే ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు రాష్ట్రపతిని కలిసిన తర్వాత రాత్రికి అమరావతికి తిరిగి వస్తారు శనివారం ఇక్కడే ఉండి పాలనా వ్యవహారాల్లో పాల్గొంటారు ఆదివారం మళ్లీ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు అదే రోజు రాత్రికి అమరావతి వచ్చేస్తారు శుక్రవారం ఢిల్లీలో ఉన్న సమయంలో మంత్రివర్గ కూర్పుపై ఆయన బీజేపీ నాయకత్వంలో చర్చలు జరిపే అవకాశం ఉంది ఫోన్లలో కొంత చర్చ జరుగుతున్నా ముఖాముఖి చర్చల్లో దీనిపై స్పష్టత రావచ్చు అని అంటున్నారు ఈసారి అధికారుల పాలన కాదని ప్రజాపాలన ఉంటుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు మారిన చంద్రబాబును చూస్తారు అని పార్టీ ఎంపీలతో వ్యాఖ్యానించారు గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం ఇక తాను ఎక్కువగా అధికారుల మాట వింటానని బ్యూరోక్రాట్ల పాలన నడుస్తూ ఉంటుందని పార్టీలో కొందరు తన గురించి అభిప్రాయపడుతూ ఉంటారు ఈసారి మారిన చంద్రబాబును చూస్తారు అని అన్నారు అధికారులు తమ అభిప్రాయం చెబుతారు ప్రజలు పార్టీ నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తాను నిర్ణయం తీసుకుంటాను చంద్రబాబు మారారు అని కూడా మీరు వింటూ ఉంటారు ఇక ముందు అలా ఉండదు మార్పు మీరే చూస్తారు అని చెప్పారు ప్రజలు టీడీపీ కార్యకర్తలు పార్టీ నేతలు ఇలా 5 ఏళ్లలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్నాను గొంతు మీద కత్తి పెట్టిన జై టీడీపీ అని మాట్లాడి ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలు ఉన్నారు ఇవన్నీ తన మనసులో నిలిచిపోయాయి వారందరి పోరాటం కృషి వల్లే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నారు అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగేలా చూస్తాను అన్నారు పాలనలో రాజకీయ కోణం ఆవిష్కరిస్తాను అని చంద్రబాబు అన్నారు పార్టీ తరపున గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు గీతలు గీసుకోకుండా కలిసి పనిచేయాలి అని అన్నారు ఇక ఎమ్మెల్యేలు ఎంపీలకు కార్యాలయాలు ఏర్పాటు చేయిస్తానని అందులో ఉండి పనిచేయాలని చెప్పారు ఈసారి ఎంపీల బృందం ఢిల్లీలో బాగా పనిచేయాలని ప్రభావవంతంగా పనిచేసి ఫలితాలు సాధించాలని చంద్రబాబు కోరారు ఈసారి గెలిచిన ఎంపీల పనితీరుపై తనకు బాగా నమ్మకం ఉంది గతంలో ఎర్రన్నాయుడు టీం ఢిల్లీలో బాగా పనిచేసింది ఇప్పుడు ఎన్నికైన టీం కూడా అదే స్థాయిలో పనిచేసి చూపించాలి రాష్ట్రానికి న్యాయం చేయాలి అని ఎంపీలకు చంద్రబాబు సూచించారు ఏపీ సీఎంగా 12న చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు టీడీపీ వర్గాలు దీన్ని ధృవీకరించాయి తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి చేయగా ఆయన అంగీకరించారు ప్రధాని రాకను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని గురువారం ఇక్కడ
తనను కలిసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు సీఎంలు కూడా హాజరు కానున్నారు. వారికి చంద్రబాబు స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానిస్తున్నారు. 12న ఉదయం 11 గంటలకు అటు ఇటుగా ప్రమాణ స్వీకారం నిర్వహించాలని టీడీపీ వర్గాలు నిర్ణయించాయి. ఈ కార్యక్రమానికి స్థలాన్వేషణ జరుగుతోంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 1-2 రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. అచ్చమైన ఆప్యాయత పూల వర్షమే కురుస్తుండగా స్వచ్ఛమైన ప్రేమానురాగాలు నిండిన గుండెల నడుమ గౌరవాభిమానాలు పాదాభివందనాలుగా మారిపోయాయి. హర్షాతిరేకంతో ఆలింగనాలు వెల్లువెత్తగా భావోద్వేగాలతో కళ్లు చెమర్చాయి. జగమంతా కుటుంబం నాది అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కదం తొక్కి ఘన విజయం అందుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ను సొంత కుటుంబ సభ్యుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఢిల్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సాగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న అనంతరం పవన్ కళ్యాణ్ గురువారం తొలిసారిగా హైదరాబాద్లోని తన పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు. దీంతో యావత్ మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. భార్య అన్న లెజ్నోవా, కుమారుడు అకీరానందంతో కలిసి వచ్చిన పవన్ ను కారు దిగిన వెంటనే అన్న కుమారులు హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్ కౌగిలించుకొని సాదరంగా ఆహ్వానించారు. వదిన సురేఖ వీర తిలకం దిద్దారు. అమ్మ ఆంజనాదేవి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అక్కా చెల్లెలు హారతిచ్చిన అనంతరం బయటకు వచ్చిన చిరంజీవికి పవన్ పాదాభివందనం చేశారు. అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో బాబాయ్ పవన్ కు పుష్పగుచ్చం అందించిన రామ్ చరణ్ పాదాభివందనం చేశారు. ఇంతలో ఆయన భార్య ఉపాసన రావడంతో అందరూ కలిసి గ్రూప్ ఫోటోకు పోజ్ ఇచ్చారు. ఇక నాగబాబు, ఆయన భార్య, కుమారుడు వరుణ్ తేజ్, ఆయన భార్య లావణ్య త్రిపాఠిలో పవన్ దంపతులకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం డియర్ కళ్యాణ్ బాబు హ్యాట్స్ ఆఫ్ అని రాసి ఉన్న కేక్ ను అమ్మ వదినలతో కలిసి పవన్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. వైసీపీ పాలనలో జరిగిన బకాయి బిల్లుల చెల్లింపులు, నిధుల మళ్లింపుపై సమగ్ర విచారణ చేయాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ గవర్నర్కు వినతి పత్రం అందజేసింది. గురువారం రాజ్భవన్లో ఆ సంఘం ప్రతినిధులు గవర్నర్ను కలిశారు. ఈ 2 అంశాల విషయంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రావత్, ముఖ్య కార్యదర్శి సత్యనారాయణపై విచారణ చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇక 5 ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థికంగా నష్టాలకు లోనయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారికే బిల్లులు చెల్లించారని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల మళ్లింపులపైన విచారణ చేయాలని కోరారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరిగాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ఏసీబీ విజిలెన్స్ డీపీలకు ఫిర్యాదు చేసింది. బిల్లుల చెల్లింపులో ఫిఫో పద్ధతిని పాటించకుండా ఇష్టం వచ్చిన వారికి చెల్లించారని ఆరోపించింది. 2019 నుంచి 2024 వరకు జరిగిన చెల్లింపులపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆర్ఎన్బి, కేంద్రం నుంచి వచ్చిన ఇతర గ్రాంట్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికలకు ఈ ఏడాది మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించినప్పటి నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత 48 గంటల వరకు అమల్లో ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల ప్రకారం రాష్ట్రంలోని 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ స్థానాలకు నూతనంగా ఎన్నికైన అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడంతో ఎన్నికల ప్రక్రియ ముగిసింది అని తెలిపారు. ఇక ఈ మేరకు జారీ చేసిన ఎంసీసీ నిలుపుదల ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీఈఓ వివరించారు. ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లే సమయంలో చుట్టుపక్కల సాధారణ ప్రజలను, వాహనాలను పోలీసులు ఆపివేశారు. ఇక దీంతో భద్రతా అధికారుల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజాసేవకులుగా మారాలని సూచించారు. వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లేదారులు వాహనాల నిలిపివేతకు స్వస్తి పలకాలి అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని తన సీఎస్ఓను చంద్రబాబు ఆదేశించారు. గుంటూరు ఎస్పీ, విజయవాడ సిపికి చంద్రబాబు భద్రతా సిబ్బంది సమాచారం ఇచ్చారు. సామాన్య ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అన్నారు. అయితే ఇది విన్న ఏపీ ప్రజలు వైసీపీ హయాంలో జగన్ పర్యటన ఉందంటే చాలు గంటలు గంటలు ట్రాఫిక్ లో వేచి చూడాల్సి వచ్చేదని గుర్తు చేసుకుంటున్నారు. ఆఖరికి ఆయన గాల్లో చక్కెర్లు కొట్టిన నేలపై తమను నిలిపివేశారని చర్చించుకుంటున్నారు. ఇక నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. తెదేపా అధినేత చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ బయలుదేరారు. వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లేదారిలో గంటల తరబడి వాహనాలు నిలిపివేసే విధానాలను స్వస్తి పలకాలని చంద్రబాబు నిర్ణయించారు. తక్షణమే ఈ నిబంధనలు అమలులోకి రావాలని తన సీఎస్ఓను ఆదేశించారు. ఉండవల్లి నివాసం నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లే లోపులోనే గుంటూరు ఎస్పీ, విజయవాడ సిపిలకు చంద్రబాబు సీఎస్ఓ మరోసారి సమాచారం ఇచ్చారు.
భవిష్యత్తులో కూడా సామాన్య ప్రజలు వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. భద్రతా చర్యలు పాటిస్తూనే సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తన రాకపోకలు ఉండేలా చూడాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. బారికేడ్లు, పరదాలు, రోడ్లు మూసివేత, షాపుల బంద్ వంటి పోకడలకు ఇక స్వస్తి చెప్పాలి అని తేల్చి చెప్పారు. ఆయనతో పాటు తెలుగుదేశం ఎంపీలు కూడా ఢిల్లీ బయలుదేరారు. శుక్రవారం ఎన్డీఏ పక్షాల భేటీకి ఎంపీలతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. సీఎస్ జవహర్ రెడ్డి ఎటికేలకు సెలవుపై వెళ్లారు. సెలవుపై వెళ్లాలని ముందే సంకేతాలు వెళ్లినా కలవడానికి వెళ్లినప్పుడు చంద్రబాబు పట్టించుకోకపోయినా కొత్త ప్రభుత్వంలోని నేనే కొనసాగుతాను అనే ధోరణి జవహర్ రెడ్డి ప్రదర్శించారు. చివరకు తత్వం బోధపడినట్లుంది. తనకు తానుగాని గురువారం సచివాలయం నుంచి నిష్క్రమించారు. ఆ వెంటనే ఆయన పెట్టుకున్న సెలవుకు ఆమోదం లభించింది. జవహర్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వం 2022 డిసెంబర్ 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న ఇష్టారాజ్యంగా అధికార యంత్రాంగాన్ని నడిపించారు. ఇక ఇందుకోసమే ఏరికోరి జవహర్ రెడ్డిని జగన్ అప్పట్లో ఎంచుకున్నారు. ఆయన కంటే సీనియర్లు అరడజను మంది ఉన్నప్పటికీ సీఎస్ గా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇక 18 నెలలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన కొనసాగుతున్నారు. ఇక ఎన్నికల ప్రక్రియ మొత్తం ఆయన నేతృత్వంలోనే జరిగింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష టీడీపీ ఆయన్ను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేసింది. కానీ ఈసీ ఆయన్నే కొనసాగించింది. ఇంతవరకు ఓకే, కానీ ప్రస్తుతం ఎన్నికలు పూర్తి అయ్యాయి. జగన్ ను దించేసి కొత్త ప్రభుత్వానికి ప్రజలు జైకొట్టారు. కౌంటింగ్ తర్వాత సీఎస్, డీజీపీ ఇద్దరూ చంద్రబాబును కలిశారు. అయితే చంద్రబాబు ఆయనతో మాట్లాడేందుకు కూడా సుముఖత చూపలేదు. చంద్రబాబు కొత్త టీంలో ఉంటారని చెబుతున్న కొందరు అధికారులు సీఎస్ గా తప్పుకోవాలని ఇక జవహర్ రెడ్డికి అప్పుడే సంకేతాలు ఇచ్చారు. సెలవులపై వెళ్లాలని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన మాత్రం తాను కుర్చీని వదిలేది లేదు అన్నట్లుగా ప్రవర్తించారు. పైగా నేనే మాట్లాడుకుంటాను అని వారితో చెప్పినట్లు సమాచారం. కానీ చివరికి చంద్రబాబు ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఆయనే సెలవు పెట్టి వెళ్లిపోయారు. రూల్స్ గీల్స్ మాకు పట్టవు, బదిలీల షెడ్యూలు కౌన్సిలింగ్ తో సంబంధం లేదు. ముడుపులిస్తే ఎప్పుడైనా బదిలీ చేస్తాం. ఒకటి అరా కాదు, వందల మందిని అడ్డదారులు మార్చేస్తాం అనే తరహాలో నిబంధనలను తుంగలో తొక్కి కమిషన్ల కోసం చేసిన ఉపాధ్యాయ అక్రమ బదిలీలకు బ్రేక్ పడింది. ఎన్నికల ముందు బదిలీ ఉత్తర్వులు జారీ చేసి కోడ్ ముగిసిన తర్వాత వారంతా రిలీవ్ కావాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ బదిలీలను నిలుపుదల చేస్తూ ఆయనే గురువారం తాజాగా మరో ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల వెనుక 50 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయం కేంద్రంగానే వసూళ్ల పర్వం కొనసాగింది. అక్రమాలను అడ్డుకోవాల్సిన మంత్రి ముడుపుల వసూలుకు గేట్లు తెరిచారు. దీంతో వందల మంది టీచర్లు కోరుకున్న స్థానాల కోసం అడిగినంత సమర్పించుకుని బదిలీ ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఒక్కో టీచర్ 4 నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఆ బదిలీలు ఆగిపోవడంతో ముడుపులు ఇచ్చిన టీచర్లు లబోదీపమంటున్నారు. ఈ వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖలోని కొందరు అధికారులు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతల పాత్ర కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. బదిలీలు చేయిస్తామంటూ అప్పట్లో వీరు ముడుపులు వసూలు చేశారు. పాఠశాల విద్యాశాఖలో అవన్నీ తానే వ్యవహరించే ఓ కమిషనరేట్ అధికారి, రాయలసీమకు చెందిన సచివాలయంలోని పాఠశాల విద్యాశాఖ అధికారి పాత్ర కూడా ఇందులో ఉంది. వారిద్దరే దాదాపు 30 బదిలీలు చేయించారు. ఇక సచివాలయంలో కూర్చుని ఇద్దరు ఈ అక్రమ బదిలీల ఆర్డర్లను తయారు చేశారు. అయితే ఇప్పుడు బదిలీలు ఆగిపోవడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కే అవకాశం కనిపిస్తోంది. బొత్స వద్దకు వెళ్లి ముడుపులు వెనక్కి ఇవ్వాలనే ధైర్యం చేయలేకపోయినా ఆ అధికారులు సంఘాల నేతలను టీచర్లను నిలదీస్తున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఈ ఎన్నికల్లో పెత్తందారుకు పేదవాడికి మధ్య జరుగుతున్న యుద్ధమని ప్రచారంలో ఊదరగొట్టిన జగన్ తమకు మాత్రం గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని వైసీపీ నేతలు వాపోతున్నారు. గురువారం ఇక్కడి తాడేపల్లి ప్యాలెస్ లో తన పార్టీ ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. తాను మాత్రం కుర్చీలో కూర్చొని టేబుల్ ముందు 4 కుర్చీలు వేయించారు. దాదాపు 35 మంది నేతలు రాగా ఆ 4 కుర్చీల్లో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, కౌన్సిల్ చైర్మన్ మోషన్ రాజు, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ జకియా ఖాన్ కూర్చున్నారు. ఇక తిరుపతి, అరకు ఎంపీలు గురుమూర్తి, తనూజా రాణి, అరకు పాడేరు ఎమ్మెల్యేలు రేగం మచ్చలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ మంత్రులు విడుదల రజని, జోగి రమేష్, ఉషశ్రీ చరణ్, కారుమూరి, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యేలు, ఓడిన నేతలు తదితరులంతా ఆయన ఎదుట నిలబడ్డారు. ఎవరు పెత్తందారో ఆయన ప్రవర్తనే తెలియజేస్తోంది అని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఓదార్పు యాత్రలు చేయడంలో తనదైన ముద్ర వేసుకున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం తన పార్టీ ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు రివర్సులు ఓదార్చారు. తాడేపల్లి నివాసంలో ఆయన వారందరితో సమావేశమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ స్థాయి ఓటమిని ఊహించలేదని, ఓట్లన్నీ ఏమయ్యాయో తెలియడం లేదు అని, ఇంత ఘోర పరాజయానికి కారణాలు తెలియడం లేదని జగన్ వాపోయారు. ఓటమిపై ఆలోచించొద్దని వైసీపీ నేతలు ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మారడంతో రాజధానిగా అమరావతి కొనసాగుతుందని రైతాంగం ఆనందం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ఓడిపోయిన జగన్ ఈ విధంగా తమకు న్యాయం చేశాడు అంటూ అభినందించేందుకు అమరావతి ప్రాంత రైతులు గురువారం తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. ఇక వీరిలో పలువురు మహిళా రైతులు కూడా ఉన్నారు.
తమ వెంట అరటి, మామిడి పండ్లు, మిఠాయిలు, పూల బొకేలు తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని జగన్ కు భద్రతా సిబ్బంది ద్వారా కబురు పంపారు. ఇక అయితే తనను కలిసేందుకు రైతులకు జగన్ అనుమతి ఇవ్వలేదు. అయినా మహిళా రైతులు చాలాసేపు వేచి చూశారు. అయ్యా, ఆయన ఒక్కసారి చూడనివ్వండి. సీఎంగా ఉన్నప్పుడు ఎటు ముఖం చూపించలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ముఖం చూపించండి అంటూ మహిళలు పోలీసులను అభ్యర్థించారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. రాజధాని రైతుల బాధలు పట్టించుకోకుండా జగన్ పరదాలు మాటను అసెంబ్లీకి వెళ్లేవారని, తమ సమస్య ఏమిటి అని అడిగిన పాపాన పోలేదని రాజధాని అమరావతి రైతులు వాపోయారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల క్రితం హామీ ఇచ్చారని, ఇప్పుడైనా ఆ హామీని నెరవేరుస్తారా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్కు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ మోదీని ఉద్దేశిస్తూ 4 ప్రశ్నలు సంధించారు. ఆ వీడియోను గురువారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. 2014 ఏప్రిల్ 30న ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో మోదీ హామీ ఇచ్చారు. 10 ఏళ్లైనా ఆ హామీ నెరవేర్చలేదు. ఇప్పుడైనా ఏపీకి ప్రధాని మోదీ ప్రత్యేక హోదా ఇస్తారా అని జయరాం రమేష్ ప్రశ్నించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేటీకరణ చేయడం ఆపేస్తారా మోదీజీ అని ప్రశ్నించారు. 2014లోని బీహార్కు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని, ఇప్పటికీ దానిపై నోరు మెదపడం లేదు అన్నారు. బీహార్లో మాదిరిగా దేశమంతా కులగణన చేయిస్తామని హామీ ఇస్తారా అని మోదీని ప్రశ్నించారు. మోదీ 3.20 ప్రభుత్వం ఏర్పడుతుంది అని ప్రధాని పదే పదే చెబుతున్నారని, వాస్తవంగా ఈసారి ఏర్పడేది మోదీ 1/3 ప్రభుత్వం అని జయరాం రమేష్ ఎద్దేవా చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసంతో సహా మరో 3 కేసులు పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేశారు. ఆయనపై నమోదైన కేసులకు సంబంధించిన విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ను అప్పటికి వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాయపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల హింసాత్మక ఘటనలో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ గడువు గురువారం ముగిసింది. ఇక దీంతో హైకోర్టు ఆదేశాలు రాగానే ఆయన్ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు నర్సరావుపేటలో ఆయన ఉన్న నివాసం వద్ద భారీగా మోహరించారు. గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో సంతకం చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన్ను అరెస్ట్ చేస్తారు అన్న ప్రచారం అయితే జరిగింది. రాత్రికి ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అరెస్టు ప్రయత్నాలను పోలీసులు విరమించుకున్నారు. రెడ్ బుక్ సిద్ధం పేరిట గుంటూరు జిల్లా మంగళగిరిలో పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ అరాచక పాలనపై రెడ్ బుక్ ను తెర మీదకు తీసుకొచ్చారు. తనతో పాటు చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి పార్టీ నేతలు, కార్యకర్తలను వేధించిన వారి పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నాను అని ప్రకటించారు. ఇక తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ చెప్పిన రెడ్ బుక్ అంశాన్ని గుర్తు చేస్తూ మంగళగిరిలో పలు చోట్ల భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. నారా లోకేష్ ఫోటోతో పాటు రెడ్ బుక్ సిద్ధం ఫర్ రిజలయన్స్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ అంటూ ముద్రించారు. అడుసుమిల్లి సురేంద్ర పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ గురించి ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం మొదలు కానుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు మంతనాలు ప్రారంభించారు. వచ్చే 5 ఏళ్ల పాటు సౌకర్యంగా ఉండే ఆలోచనతో కొందరు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్యులతో అంతర్గత సంప్రదింపులు, చర్చలు కొనసాగిస్తున్నారు. ఇక అటు నుంచి అనుమతి లభించనదే తడువుగా జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఇలా 10 మందికి పైగా గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో చర్చల్లో ఉన్నారు. అంతా బాగుంటే ఈ నెలలోనే భారీగా మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ఇలాంటి వారిని ఉద్దేశించి సీఎం రేవంత్ బుధవారం నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని, కమలం పార్టీకి ఓట్లు మళ్లేలా చేయడంతో 7 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయింది అన్నారు. బీఆర్ఎస్ లాంటి పార్టీలు కొనసాగే విషయమై ఆత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చేది తానే అంటూ ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పుకుంటున్నారు. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇలాంటి వారు 10 మందికి పైగా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని తెలిసింది. ఈ నెలాఖరు కల్లా వీరు పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీల్లో ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ప్రకారం మరమ్మతుకు పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి వాళ్ళ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ సందర్శించనున్నారు. హెలికాప్టర్లో సుందేళ్లకు చేరుకుని బ్యారేజీ పునరుద్ధరణ పనులను పరిశీలిస్తారు. నిర్మాణ సంస్థ
నవయుగతో పనులపై చర్చిస్తారు. అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలిస్తారు. తర్వాత మేడిగడ్డకు వెళ్తారు. బ్యారేజీని పరిశీలించి మరమ్మతులపై నిర్మాణ సంస్థతో చర్చిస్తారు. మేడిగడ్డలో ప్రస్తుతం గ్రౌండింగ్తో పాటు గేట్లను ఎత్తే ప్రక్రియ చేపడుతున్నారు. గురువారం అధికారులు మేడిగడ్డ 16, 17 నెంబర్ గేట్లను విజయవంతంగా పైకి లేపారు. ఈ గేట్లను 100.50 మీటర్ల ఎత్తుకు లేపారు. దీంతో మరో 5 గేట్లను ఎత్తే ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇక 7వ బ్లాకులో చేపట్టిన భూ భౌతిక మృత్తిక, భూ సాంకేతిక పరీక్షలు కొనసాగుతున్నాయి. CSMRS కు చెందిన హరిదేవ్ నేతృత్వంలోని 7 సభ్యుల నిపుణుల బృందం ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ప్రతి పిల్లరు గేట్ల ముందు ఉన్న బే ప్రాంతాల్లో ఈ బృందం పరీక్షలు చేస్తున్నట్లు ఓ అధికారి వివరించారు. మరోవైపు సుందిళ్ల బ్యారేజీ మరమ్మతు పనులు వారం రోజులుగా వేగంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం అన్నారం, శనివారం సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి మరమ్మతు పనులను పరిశీలిస్తారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో కుండపోతగా వర్షం కురిసింది. ఉక్కపోతతో విలవిల్లాడుతున్న సమయంలో వర్షం కురవడంతో పలువురు ఊరట చెందారు. ఇక ముషీరాబాద్, చిక్కడపల్లి, రామ్నగర్, అశోక్ నగర్ లో వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. షేక్పేట్, గోల్కండ్, టోలీ చౌక్, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో జోరుగా వాన కురవడంతో గ్రేటర్ హైదరాబాద్ యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో 2 విద్యుత్ స్తంభాలతో పాటు ఓ భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు ట్రాన్స్కో ఉన్నతాధికారులు. హుటాహుటిన చేరుకున్న జీహెచ్ఎంసీ, DFR సిబ్బంది విద్యుత్ స్తంభాలను, చెట్లను తొలగించారు. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో జోరుగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో 2 గంటల పాటు వర్షం కురవడంతో షాద్నగర్ వాసులు ఉపశమనం చెందారు. ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో పట్టపగలే పలు ప్రాంతాలు చీకటిమయమయ్యాయి. వరుసగా 3వసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. ఇక ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాలను ఆహ్వానించారు. వారు అందుకు అంగీకరించారు. ఎన్డీఏ అగ్రనేతలు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే తదితరులు కూడా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక మోదీ మంత్రివర్గంలో పలువురు పాత మంత్రులను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని, కొనసాగించే మంత్రుల శాఖలను కూడా మార్చవచ్చు అని సమాచారం. గత కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన నిర్మలా సీతారామన్ సొంత రాష్ట్రం తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఇక దీంతో ఈసారి ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అన్న చర్చ అయితే నడుస్తోంది. అలాగే గత కేబినెట్ లో మంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ, అర్జున్ ముండాతో సహా 15 మంది ఎన్నికల్లో ఓడిపోవడంతో మోదీ పూర్తిగా కొత్త టీంను ఎంచుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, వాణిజ్య శాఖలు మినహా మిగతా మంత్రిత్వ శాఖలకు మిత్రపక్షాలను కేటాయించేందుకు మోదీ సుముఖంగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు తెలియజేశాయి. మోదీ మంత్రివర్గంలో 50కి పైగా మంత్రులు ఉండే అవకాశం ఉందని కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వారి కోసం పనిచేసే ఎగ్జిట్ పోల్ సంస్థలు కలిసి దేశంలోని భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున స్టాక్ మార్కెట్ పతనమవడంతో 5 కోట్ల మంది మదుపర్లు భారీగా నష్టపోయారని, 30 లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది అని చెప్పారు. ఈ కుట్రపై మోదీ, అమిత్ షా ఎగ్జిట్ పోల్ సంస్థలు విదేశీ ఇన్వెస్టర్లపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్, పవన్ ఖేరా, సుప్రియా శ్రీనాథ్తో కలిసి మాట్లాడారు. ఒక క్రమ పద్ధతిలో ఈ కుంభకోణం జరిగింది అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక సెబీ దర్యాప్తు జరుగుతున్న ఓ కంపెనీకి చెందిన న్యూస్ ఛానల్ కు మోదీ, అమిత్ షా ఇంటర్వ్యూలు ఇస్తూ జూన్ 4 లోపు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని, ఆ తర్వాత షేర్ల రేట్లను అందుకోలేరు అన్నట్లుగా మదుపర్లకు సలహాలు ఇచ్చారని అన్నారు. జూన్ 4న స్టాక్ మార్కెట్ రికార్డులు బద్దలవుతున్నాయని అన్నారు. కానీ ఆ రోజున స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది అని రాహుల్ గుర్తు చేశారు. స్టాక్ మార్కెట్ల గురించి గతంలో ఏ ప్రధాని కూడా మాట్లాడలేదని, మోదీ, షా మదుపర్లకు ఎందుకు పిలుపునిచ్చారని నిలదీశారు. స్టాక్స్ పై సలహాలు ఇవ్వడమే వారి పనా అని ప్రశ్నించారు. చండీగఢ్ విమానాశ్రయంలో CISF కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ తనను కొట్టారని బాలీవుడ్ నటి, బీజేపీ తరపున తాజా ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీ కంగనా రనౌత్ ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఢిల్లీకి వెళ్లడం కోసం తాను చండీగఢ్ ఎయిర్పోర్టుకు చేరుకోగా భద్రతాపరమైన తనిఖీల అనంతరం CISF కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తనతో వాగ్వాదానికి దిగి చెంపదెబ్బ కొట్టారు అని కంగనా తెలియజేశారు.
ఇక ఈ మేరకు జరిగిన ఘటన గురించి ఆమె ఎక్స్ లో వెల్లడించారు. ఎందుకు కొట్టావు అని అడిగితే తాను రైతుల పోరాటాన్ని సమర్థిస్తానని కుల్విందర్ చెప్పారని అన్నారు. ఇక తాను బాగానే ఉన్నానని, అయితే పంజాబ్ లో పెరుగుతున్న హింసాకాండ ఉగ్రవాదం ఆందోళన కలిగిస్తుందని కంగనా తెలియజేశారు. ఇదిలా ఉంటే రైతుల ఉద్యమంపై కంగనా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంతోనే కుల్విందర్ ఆమెపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై కంగనా ఢిల్లీలో సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కుల్విందర్ కౌర్ ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక కుల్విందర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐఎస్ఎఫ్ ను జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ కోరారు. రష్యా ఉక్రెయిన్ మధ్య గడిచిన 2.5 ఏళ్లుగా యుద్ధం కొనసాగుతుంది. దీనికి సంబంధించి స్విట్జర్లాండ్ లో త్వరలో శాంతి సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికి హాజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. ఇందులో భారత్ పాత్ర అత్యున్నత స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాను అని చెప్పారు. అంతేకాకుండా అవకాశం ఉన్నప్పుడు ఉక్రెయిన్ కూడా సందర్శించాలని మోదీని ఆహ్వానించారు. ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడాను అని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎక్స్ వేదికగా తెలియజేశారు. ప్రభుత్వం త్వరగా ఏర్పాటై భారత ప్రజల శ్రేయస్సు కోసం తన కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా అని అన్నారు. ఇక త్వరలో జరగనున్న అంతర్జాతీయ శాంతి సదస్సుపైన ఇరువురం చర్చించామన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ భాగస్వామ్యం అత్యున్నత స్థాయిలో ఉంటుంది అని ఆశిస్తున్నాం. వీలైనప్పుడు ఉక్రెయిన్ కూడా సందర్శించాలని ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించాను అని జెలెన్స్కీ తెలియజేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ ప్రాముఖ్యత పాత్రను ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని జెలెన్స్కీ ఉద్ఘాటించారు. అన్ని దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు అందరం కలిసి పనిచేయడం ఎంతో కీలకమని అన్నారు. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో స్విట్జర్లాండ్లోని బర్గిన్ స్టాక్ లో జూన్ 15, 16 తేదీల్లో శాంతి సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందుకు 160కి పైగా దేశాలకు స్విస్ ఆహ్వానం